ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. AQI 370 దాటిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి పరిస్థితి? స్వాతి, దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణంగా వాయు కాలుష్యం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 రోజులుగా ఢిల్లీలో దాదాపు 400 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదవుతున్నాయి. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం అంటే 10 గంటలు దాటిన తర్వాత కూడా ఢిల్లీలో ఎలా ఉందో పరిస్థితి నేను స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎదురుగా ఉంది రాష్ట్రపతి భవన్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నివసించేటటువంటి భవన్. రెగ్యులర్ గా కూడా వ్యూ అనేది నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ల నుంచి ఎంతో ఫేర్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ మన కెమెరా ఎదురుగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఏ విధంగానైతే ఆ పొగ మంచులో మొత్తం కూడా దాక్కున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితులే ఇప్పుడు రాజధాని ఢిల్లీలో కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ రోజు అంటే సరాసరిన 370 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైందంటే ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఒక వర్షం పడితే కానీ ఈ వాయు కాలుష్యం క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. గతంలోనే దాదాపు 4-5 రోజుల పాటు ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది కృత్రిమ వర్షాలను కురిపించేందుకు. కానీ వాతావరణం సహకరించకపోవడంతో వర్షాలు పడలేదు. దాని మూలంగా వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి స్కూళ్లలో ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయొద్దనే విషయం పైన కూడా ప్రత్యేకంగా ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే నిన్న ఢిల్లీ ప్రభుత్వం స్కూల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కూడా స్కూళ్లలో ఇక స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించవద్దు. ఎందుకంటే పిల్లలు బయట ఉన్నటువంటి వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతూ ఆసుపత్రులకు చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ పరిస్థితులు మారాలంటే, ఢిల్లీలో కాలుష్యం తగ్గాలంటే ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలు సైతం డిమాండ్ చేస్తున్నారు. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్ యూ.